నమస్తే. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి వాతావరణ హెచ్చరికలు మరియు సూచనలు గమనించినట్లయితే పశ్చిమ మధ్య మరియు వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఈరోజు ఉదయం నాటికి ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తరాంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల మధ్య ఇది ప్రయాణించే అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఈరోజు చూసినట్లయితే ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి జల్లులు మనకు రాష్ట్రంలో అనేక చోట్ల వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అనేక చోట్ల భారీ వర్షాలతో పాటుగా 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు మనకు కురిసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్ ఈ జిల్లాలో మనకు 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. ఇక రాయలసీమలో భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల ఈరోజు సంభవించడానికి అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల అలాగే కోస్తాంధ్రప్రదేశ్లోని నెల్లూరు, కృష్ణా, ఏలూరు, వెస్ట్ గోదావరి ఈ జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా అనంతపూర్, వైఎస్ఆర్, తిరుపతి, అన్నమయ్య, కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ హెచ్చరికలన్నింటిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మరి ముఖ్యంగా రహదారులలో వరదలు వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే లోతట్టు ప్రాంతంలో నీరు నిలిచేదానికి కూడా అవకాశం ఉంది. నదీ తీర ప్రాంతాల్లో వరదలు రావడానికి కూడా అవకాశం ఉంది. ఈ భారీ వర్షాలు రావటం వల్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా ప్రయాణాలు చేయాలనుకుంటే తగు విధంగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. శిథిలావస్థలో ఉన్నటువంటి కట్టడాలు లేదా కచ్చా ఇల్లులు, గుడిసెలు దెబ్బతినేదానికి అవకాశం ఉంది. విద్యుత్, ఫోన్, ఇంటర్నెట్, వైద్య వంటి ముఖ్య సేవలు, అత్యవసర సేవలు కొంచెము అంతరాయం ఏర్పడడానికి అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉండగా కొండ చర్యలు కూడా ఎక్కడైనా పడిపోవటానికి కూడా అవకాశం ఉంది. అలాగే మత్స్యకారులు రానున్న 5 రోజులు సముద్రంలో వేటకు వెళ్ళాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి అలాగే మధ్య బంగాళాఖాతంలో కూడా మనకు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచేదానికి అవకాశం ఉంది. అలాగే చేపల పెంపకదారులు నీరు నిల్వ ఉండకుండా చేపల చెరువులలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రైతులు కూడా పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. మరి ముఖ్యంగా భారీ వర్షాలు వస్తున్న సందర్భంలో నీరు నిల్వకుండా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నమస్తే.